హాయ్ వ్యూవర్స్, ఇదివరకు నేను ఒక వీడియో చేశాను. డ్రై స్టైల్లో డ్రై పౌడర్ బిర్యానీకి, పలావ్కి అన్నిటికీ ఆల్ పర్పస్ పౌడర్ చేసి చూపించాను. ఇప్పుడు నేను వెట్ స్టైల్లో చూపిస్తున్నాను మీకు. అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే ఫ్రెష్గా మంచి స్మెల్ బాగుండాలి అంటే మనం ప్రిజర్వ్ చేసుకోకుండా ఇట్లా చేసుకోవచ్చు. అన్నీ కలిపేసి ఇప్పుడు ఇది ఎలా చూపిస్తున్నాను మీకు. ఇది ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. ఇదిగోండి, సుమారుగా ఒక 3 కేజీలు బిర్యానీ చేసుకుంటున్నాం అనుకోండి. బిర్యానీ కానీ పలావ్ కానీ చేసుకుంటున్నాం అనుకోండి. ఒక 200 గ్రామ్స్ అల్లం, 200 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుంటాం. దానికి షాజీరా ఒక 2-3 స్పూన్లు అంతా తీసుకుంటాం. ఈ లవంగాలు కూడా కొంచెం తక్కువ తీసుకుంటాం. దాని మీద ఒక జాజికాయ, ఒక 2 స్పూన్స్ ఇది సోంఫ్ తీసుకుంటాం. ఎందుకంటే అనాస పువ్వు వేసుకున్నప్పుడు సోంపు ఎక్కువ అక్కర్లేదు. ఇందులో కూడా ఇలాంటి టైప్స్ స్మెల్లే ఉంటుంది కాబట్టి అనాస పువ్వు ఒక 9-10 వేసుకుంటాం. అన్నిటికన్నా ఎక్కువ కొంచెం దాల్చిన చెక్క ఉండాలి. దాల్చిన చెక్క ఉంటేనే మంచి స్మెల్ ఉంటుంది. ఇవన్నీ ఎంతెంత వేసుకున్నామో ఇవన్నీను, ఈ షాజీరా లవంగాలు ఇవన్నీ దీనికి 3 ఉండాలన్నమాట. ఈ దాల్చిన చెక్క. ఇప్పుడు ఇవి దాల్చిన చెక్క సరిగ్గా నలగదు కాబట్టి వీటితో పాటు ఈ జాజికాయ, ఈ దాల్చిన చెక్క కలిపి మనం దంచి వేసుకోవచ్చు. మిగతావన్నీ వీటితో కలిపేసి మనం చేసేస్తే నలిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం చేసేసుకుని జాడీలో ఒకవేళ మిగిలితే మనం బిర్యానీ చేసిన తర్వాత మిగిలిందనుకోండి మసాలా, ఏం పాడవదు. ఇది కూడా అల్లం వెల్లుల్లి ఎలా అయితే మనం పెట్టుకుంటామో ఫ్రిడ్జ్లో, అలా పెట్టుకుని తర్వాత ఏమన్నా మనం చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా జాడీలో వేయాలి. చాలామంది ప్లాస్టిక్ డబ్బాల్లో వేసేస్తుంటారు, అది స్మెల్ ఇదిగోండి, ఒకసారి ఇట్లా పల్స్ మోడ్లో ఈ మసాలాలన్నీ తిప్పేసి ఇందులో కలిపేసాను అనమాట. కలిపేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లా చేసేసుకుంటాను అనమాట. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వాటర్ వేయకుండా ఒకసారి తిప్పాను, చూసాను. బాగా వాటర్ వేసి ఒకసారి తిప్పాను. ఇప్పుడు దీంట్లో ఒక 7-8 యాలకులు, ఒక్కొక్క వాయికి ఒక్కొక్క 7-8 యాలకులు చొప్పున వేసుకోవాలి. ఇది నేను 3 వాయిలు చేసుకుంటున్నాను చిన్న మిక్సీ జార్లో. ఇదిగోండి, మొత్తం రెడీ అయిపోయింది చూసారా. ఇలా సిరామిక్ జాడీలో వేసి పెట్టుకుంటే కనుక త్వరగా పాడవుతుంది. ఇది 20 డేస్లో పెట్టుకుంటే ఉప్పు కూడా కలపక్కర్లేదు. బాగుంటుంది ఈ మసాలా అనమాట. చాలా ఫ్రెష్గా, చాలా మంచి స్మెల్ ఉంటుంది.